యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ జీవితంలో తోడుగా నీడగా నిలుస్తారు కాబట్టి నీకు ఏ మేలు కొదువై ఉండదు. నీకు ఏ కాలంలో ఏ సమయంలో ఏది కావాలో నీకన్నా బాగా నీ తండ్రి అయినటువంటి పరమ తండ్రి అయినటువంటి యేసయ్యకి బాగా తెలుసు. కాబట్టి నీకు తగిన సమయంలో ఏది కావాలో దాన్ని దేవుడు సమకూరుస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు దిగులు పడతావు? నువ్వు దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచు, అంతే. దేవుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తారు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా, సింహపు పిల్లలు ఆకలి గొనినవై ఉండినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, సమృద్ధి కలిగిన వాడు, ఆయనకి కొరతే లేదు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉన్నాం. దేవుడు చెప్తారు కదా, నా అరచేతులతో నేను చెక్కి ఉన్నాను అని దేవుడు చెప్తారు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితంలో సమృద్ధినిస్తారు. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తారు. దేవుడు మేలు చేసే దేవుడే, కీడు చేసే దేవుడు ఏమాత్రం కూడా కాదు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఆయన ఆశ్రయించాలి. యెహోవాని దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకోవాలి. యేసు ప్రభు నీడలో మనం ఉండాలి. ఆయనను దుర్గముగా కలిగి ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి. నీ శ్రమలో నువ్వు యేసయ్యను ఆనుకోవాలి. నీ ఆపదల్లో నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. మనుషుల దగ్గరికి వెళ్ళమాక. మనుషులు ఎందుకు ఇలా చెప్తాను అనుకుంటారేమో. ఒకవేళ నువ్వు మనిషి దగ్గరికి వెళ్తే నీకు సహాయం కొంతవరకు కలగవచ్చు, కానీ అది శాశ్వతమైన సహాయంగా ఉండదు. కానీ నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే దేవుడు నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తారు. ఆయన సమృద్ధిని ఇస్తారు. ఆయనకు కొరత లేదు. ఆయన సమృద్ధి అయిన దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నారు. ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. మనకేం కావాలో సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు అడగక ముందే ఆయన నీ దగ్గరికి అన్ని తీసుకొస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నేను సమృద్ధి కలిగిన దేవుడను, నా దగ్గర సమృద్ధి ఉంది, నేను మీకు తండ్రిగా ఉన్నానని దేవుడు చెప్తున్నారు. కాబట్టి అలాంటి దేవుడి దగ్గర మనం ఉన్నామనే విషయాన్ని గుర్తించి ఏ విషయంలో కూడా మనం చింతించకుండా మనం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని ద్వారా మన అవసరాలు తీరతాయి. దేవుని ద్వారా మనకు విజయం కలుగుతుంది. దేవుని ద్వారా మన సమస్యలు తొలగిపోతాయి. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడతాం. దేవుని ద్వారా మన జబ్బులన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యము యేసయ్య ద్వారా అనే విషయాన్ని గుర్తించినట్లయితే సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడు. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యములు చూస్తావు. నీ బిడ్డల జీవితంలో అద్భుతాలను చూస్తావు. నీ బిడ్డల జీవితాలని ఆయన సరిచేస్తారు, సరళం చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు ఆయన యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు మాట విను. యేసు ప్రభు ఏమైతే చెప్పారో దాన్ని ఫాలో అయితే చాలు. మన జీవితంలో మనం దేవుని బిడ్డలుగా మార్చబడతాం. దేవుని ద్వారా మనకి సహాయం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.